రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సంక్షేమానికి, కోవూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే నెల్లూరు లోక్సభ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదిన హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు నిడిముసలి గ్రామం టీడీపీ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మరియు సర్పంచ్ దువ్వూరు పావనిరెడ్డి. ఇందుకూరుపేట మండల ప్రజలకు విజ్ఞప్తి. మండల పరిధిలోని గ్రామాలలో ఎక్కడైనా కోడి పందాలు, పేకాట మరియు జూదాలు నిర్వహించినటువంటి వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారని ఇందుకూరుపేట ఎస్ఐ తెలిపారు. కావున చట్టాన్ని ఉల్లంఘించి పేకాట మరియు కోళ్ల పందాలు ఆడినా, నిర్వహించినా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ మరియు జంతు హింస నివారణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. అదేవిధంగా మీ గ్రామాలలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ఎడల పోలీస్ వారికి 112కి కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. ఈ సంక్రాంతి సందర్భంగా సెలవులకు గాని లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన కార్యక్రమాల కోసం గాని, పండుగలు, తిరునాళ్లు సందర్భంగా కొంతమంది వేరే వేరే గ్రామాలకు లేదా పట్టణాలకు వెళుతుంటారు. అటువంటి వారి ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు మరియు డబ్బులు పెట్టుకుని వెళ్ళకండి. అలా వెళ్లినచో అటువంటి ఇంట్లకు తాళం వేసి ఉన్న ఇళ్లను దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. కావున మీరు ఇంటికి తాళం వేసి ఇతర ప్రదేశాలకు వెళ్లే సమయంలో మీ ఇంట్లోనే విలువైన ఆభరణాలు మరియు డబ్బులు వెంట తీసుకుని వెళ్లడం గాని, లేదా మీ బంధువుల ఇళ్లలో పెట్టి వెళ్లడం గాని, లేదా బ్యాంకులో భద్రపరుచుకుని వెళ్లడం గాని చేయాలి. అదేవిధంగా మీ చుట్టుపక్కల వారికి మీ ఇళ్లు భద్రంగా చూడమని చెప్పి వెళ్లాలి. మీ గ్రామంలో కొత్తవారు లేదా అనుమానితులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలందరూ సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని మోసపూరితమైన మాటలతో లేదా మెసేజ్లతో ఆశలు కల్పించి మోసం చేస్తారు. అటువంటి సైబర్ నేరగాళ్ల మోసపూరితమైన మాటలు నమ్మి మీకు పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్ ఇచ్చి వచ్చిన ఓటీపీలను చెప్పడం లేదా ఫోన్ పే ద్వారా బ్యాంక్ అకౌంట్లకు అమౌంట్ వేయడం చేయొద్దని ఇందుకూరుపేట ఎస్ఐ సూచించారు. ఇందుకూరుపేట మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట్ అనేటువంటి ఆడటం, నిర్వహించడం చేస్తూ ఉంటారు. అటువంటి చట్ట ప్రకారం నేరం కాబట్టి అటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అటువంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే 112 కానీ లేదా నేరుగా ఇందుకూరుపేట ఎస్ఐ ఫోన్ నెంబర్కి కానీ మీరు సమాచారం చేరవేస్తే వారిపై మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరినీ ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఇచ్చుంటారు కాబట్టి ఈ పిల్లల్ని తీసుకెళ్లి ఏదైనా టూర్కి లేదా ఇతర ప్రదేశాలకి లేదా ఇతర గ్రామాలకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఇంటిలో తాళం వేసి ఇంట్లో బంగారము, విలువైన ఆభరణాలు, డబ్బులు పెట్టుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఇళ్లలో దొంగతనం జరిగే అవకాశం ఉంది. తాళం వేసిన ఇళ్ళకి దొంగతనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మీ చుట్టుపక్కల నివాసం ఉండే వాళ్ళకి అప్రమత్తంగా ఉండమని, మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని తెలియజేయాలి. అదేవిధంగా మీ ఇంట్లో విలువైన ఆభరణాలు, డబ్బులు లేకుండా మీ వెంట తీసుకొని వెళ్ళడం కానీ, లేదా మీ బంధువులకి ఇళ్లలో పెట్టిపోవడం కానీ, లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం కానీ ఏదైనా చేయాలి. అలా చేస్తే మీ ఇంట్లో ఒకవేళ దొంగతనం జరిగినా కూడా మీ సొమ్ము నష్టపోకుండా ఉంటారు. కాబట్టి పోలీసు వారి సూచనలు పాటించమని చెప్పేసి ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఈ పండగ సెలవులకి పట్టణాల నుంచి గ్రామాల్లోకి అందరూ జనాలంతా, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, దూర ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళు కానీ వచ్చి ఉంటారు. వీళ్ళు బైకులు డ్రైవ్ చేస్తూ ఒక విలేజ్ రోడ్లలో కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ విలేజ్ రోడ్లలో హెల్మెట్లు లేకుండా బైకులు నడిపినా, లేదా ఈ పండగ సందర్భంగా ఈ ఫెస్టివల్ ఎంజాయ్ మూమెంట్లో తాగి బండ్లు నడిపినా ఈ రద్దీగా ఉండే కారణంగా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అటువంటి యాక్సిడెంట్లు నివారించడం కోసం, మీ ప్రాణాలను కాపాడుకోవడం కోసం మీరు హెల్మెట్లు ధరించి మాత్రమే మీ వాహనాలు నడపాలి.
అదేవిధంగా మద్యం తాగి ఎవరు వాహనాలని నడపవద్దు. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ రోడ్డు యాక్సిడెంట్లు బారిన పడకుండా ప్రాణాలను పోగొట్టుకోకుండా పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇందుకూరుపేట పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తాను.